నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 183వ అధ్యాయంలో ఉన్నాం. చైత్రరథ పర్వం అయ్యింది. ఇక్కడ ఏమిటంటే, పాండవులు పాంచాల నగరానికి బయలుదేరారు. దారిలో వ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి ద్రౌపదీదేవి గత జన్మ వివరాన్ని చాలా క్లుప్తంగా టూకీగా చెప్పాడు. అదేమిటి అంటే, ఆవిడ గత జన్మలో ఒక ఋషి కుమార్తె. ఆవిడ కొన్ని కారణాల వలన ఆమెకు వివాహం జరగకపోవడం వలన ఆవిడ శివుడి కోసం తపస్సు ఆచరించింది. చాలా కాలం తపస్సు ఆచరించిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షం అవగానే ఆవిడ అబల కాబట్టి ఒక్కసారి నాకు భర్తని ప్రసాదించు అని ఒక తడబాటులో ఆ కోరికని 5 సార్లు అనేసింది. అగ్నిసప్తం వాయుంభరం అన్నాడు. వాక్ అన్నది అగ్నితో సమానం. అంచేత పరమేశ్వరుడి దగ్గర వేరే ఆలోచన తావు కూడా లేదు. ఆయన వెంటనే తథాస్తు అన్నాడు. నీకు 5 భర్తలు లభిస్తారని చెప్పాడు. కానీ పాపం ఆవిడ వెంటనే, ఎలా కాదు స్వామి, నేను అడిగింది ఒక భర్తనే కదా అంటే, నువ్వు 5 సార్లు పలికావు కాబట్టి తప్పదు అది. కానీ ఇటు వచ్చే జన్మలో 5 సత్పురుషులు నీకు భర్తలుగా లభిస్తారు, నీకు శుభములు కలుగుతాయి అని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. ఆమెయే కృష్ణ అనే పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. ద్రుపదుడి ఇంట్లో అయోనిజ ఆవిడ. ఆ స్త్రీ మీ 5 భార్య కాగలదు అని చెప్పి అంతర్ధానమైనాడు వ్యాసుడు. అంటే 5 భార్యగా ఉండడం అన్నది ఒక కారణం వలన అలా జరిగింది. కానీ 2 విషయాలు. ద్రౌపదిని వివాహం ఆడిన తర్వాత చాలా కాలం ద్రుపదుడి ఇంట్లో ఉన్నారు పాండవులు. అక్కడికి ముద్గలుడని ఆయన వచ్చి ఇంకో కథ ఏదో చెప్పి ద్రౌపదికి కామవాంఛ వలన 5 పతులని ఆవిడ వివాహం ఆడినట్టు ఒక ఉదంతాన్ని చేర్చారు. అది ఆంధ్ర భారతంలో వచ్చింది, అది వ్యాస భారతంలో లేదండి. ఆ కథని పురస్కరించుకుని రకరకాల మాటలు చెప్పి ఒక పుస్తకం కూడా రచించి ఆయన ఒక అవార్డు కూడా తీసుకున్నాడు. రకరకాల భిన్నాభిప్రాయాలు పంచమ వేదమైన మహాభారతంలోని ద్రౌపది యొక్క అద్భుతమైన చరిత్రని చాలా చెత్తగా చిత్రీకరించిన రచయితలు, కవులు కూడా ఉన్నారు. ఒక విషయం నేను మనవి చేసుకుంటున్నాను అందరికీ. చాలా గొప్ప పురాతనమైన కవి అవ్వచ్చు, మహా గొప్ప రచయిత అవ్వచ్చు, ఆ కాలానికి చెందినవాడు, దానిని కరికులంలో తీసుకుని తెలుగు అధ్యయనం చేసే పండితులు కూడా ఉన్నారు. కానీ కావ్యం రచించేటప్పుడు అక్కడ చెప్పాలి, ఇది మూలంలో లేనిది అన్న విషయం ఉపోద్ఘాతంలో చెప్పాలి. చెప్పినా పట్టించుకోరలేండి మన వాళ్ళు, అది వేరే విషయం. బట్ ఫండమెంటల్ డ్యూటీ అది అవుతుంది. అది ఎవరెవరినైతే మనం విగ్రహాలు కూడా పెట్టేసి కొలుస్తూ ఉంటామో వాళ్ళు కూడా ఆ పని చెయ్యకపోవడం వలన ఈ దుర్గతి ఏర్పడింది. సరే, ఆ కాలానికి రకరకాల వివాహాలు జరిగిపోయాయంటే 5 10 మందితో కూడా భార్య ఉన్నారంటే ఏమండి, మహాభారతం యావత్తులో ఒక ఉదంతమే. అది కూడా ఒక కారణం వలన అలా జరిగింది. ద్రౌపదికి ఈ 5 వివాహం అన్నది ఒక కారణం వలన జరిగిందే తప్ప అది ఒక సంప్రదాయం కాదు.
ఇది గుర్తుపెట్టుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. ఆవిడ అగ్నిస్వరూపిణి. ఆవిడ ఉత్తరోత్తర జూదంలో, ఆ జూదం జరిగిన తర్వాత ఆవిడని ఈడ్చుకొచ్చేటప్పుడు అక్కడ ఒకటి జరిగింది. ద్రౌపది యొక్క జుట్టుని ఎప్పుడైతే పట్టుకుని ఈడ్చుకొచ్చి దుశ్శాసనుడు పరాభవం చేశాడో అక్కడే అయిపోయింది డెస్టినీ అన్నది, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అన్నది. ఎందుకంటే ఆవిడ పంచాగ్ని స్వరూపములైన పాండవుల యొక్క సమిష్టి అగ్నిమయమైన తేజస్సు ద్రౌపది. ఒక భర్త ఆచరించే ఉపాసన ఏమున్నా కూడా, అగ్నిహోత్రం ఏదైనా కూడా గార్హస్పత్యాగ్నితో అక్కడ ఆచారం ఉంటుంది కాబట్టి అక్కడ అగ్నిని భార్య చేతి మీదుగా తీసుకుని ప్రజ్వలింపజేస్తారు. కారణం ఏంటంటే ఆయన సమస్తమైన తేజస్సు అంతా కూడా భార్యలో ఉంటుంది. అంచేత భార్య యొక్క ఆచరణ, ఆమె పాతివ్రత్యం అనేదే భర్తని బ్రతికింపజేస్తుంది. భర్త ఆయుర్దాయం అంతా భార్య చేతిలో ఉన్నది అనేది మీకు సతీ సావిత్రి కథలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఉపాసనకు సంబంధించిన విషయం. అటువంటి ద్రౌపదిని ఎప్పుడైతే జుట్టు పట్టుకుని తీసుకొచ్చాడో అయిపోయింది. నిప్పు జోలికి వెళ్ళారు, వాళ్ళు కాలిపోయారు. అంత మహోన్నతమైన చరిత్ర కాబట్టి ఆవిడ గురించి వీళ్ళకి వివాహం చేసుకునేందుకు ఎక్కడైనా సంశయం కలుగుతుందేమో అని చెప్పేసి వ్యాసుడు ముందుగానే, ఎవరా మీకు ద్రౌపదిని వివాహం చేసుకున్న తరువాత మీ జీవితాలు బాగుపడతాయి, చాలా బాగుంటుంది అని చెప్పి ఆశీర్వదించి మీరు ఇలా ఎందుకు చేసుకోవచ్చు అన్న విషయం ఒక రహస్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన, ఆవిడ గత జన్మ గురించి చెప్పి. దానిని అర్థం చేసుకోవాలి కానీ ఒక స్త్రీ యొక్క కామవాంఛ గురించి చాలా చాలా శోచనీయంగా రకరకాల రచనలు వచ్చాయి, రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి రచనకి ఒక అకాడమీ అవార్డు రావడం కూడా దౌర్భాగ్యం ఈ దేశంలో. దానిని త్రిప్పికొడుతూ కస్తూరి మురళీకృష్ణ గారు సౌశీల్య ద్రౌపది అనే ఒక రచన చేసి ఉన్నారు. అది భారతంలోని మూల గ్రంథంలోంచి తీసుకున్న ఆయన చెప్పిన విషయాలు. కానీ ప్రజలకి పనికిరానిదే ఎక్కువ పాపులర్గా కనిపిస్తుంది. ఇది ఒక అక్షర సత్యం. కారణం ఏమిటి అంటే, ఒప్పుకుందామండి, ఒక కాంట్రవర్సీ వచ్చింది. రాగానే వ్యాసభారతం ఎక్కడో గుహల్లో దాచేయలేదండి. దాని మూలం కనిపిస్తుంది గ్రంథం. చక్కగా అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయించి ప్రచురించారు గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు. మీకు అతి తక్కువ ధరలో కూడా లభ్యమవుతుంది. ఈ భరత భూమి మీద పుట్టినవాడు ఆ మూల గ్రంథాన్ని తీసుకుని ఆ అనువాదాన్ని ఎందుకు చదువుకోలేకపోతున్నారండి? మరొకడు ఎవడో స్టేజ్ మీద కూర్చుని మాట్లాడవలసిన అవసరం ఏంటి? వాళ్ళని వినవలసిన అవసరం మీకేంటి? తప్పు మీది, అది చెప్పేవాడది కాదు. మీరు ఈ తప్పు చేస్తున్నారు కాబట్టి, మీరు మూల గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోలేదు, చదవటం లేదు, చదివించటం లేదు కాబట్టి మీరు పాపానికి ఒడిగడుతున్నారు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఉత్తరోత్తర అలా వచ్చిన మాటలే నిజం అనుకుని బ్రతికేసే ఈ జనరేషను మీరు నిలదీసి, కాదు నాన్న ఇలా కాదు ఇది అని చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు అధర్మం ఆచరిస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా కనీసం ఒకరికైనా ఇద్దరికైనా అసలు విషయం తెలుస్తుంది అన్న ఒక దురాశతో నాలాంటి వాళ్ళు ఇలా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళుతున్నారు. సంస్కృత శ్లోకం చదివి అర్థం చెప్పి మరీ పక్కకి పెడుతున్నారు. ఎక్కడో అక్కడ రికార్డులో ఉండిపోతుంది, డిజిటల్ మాధ్యమంలోనైనా అని. The problem is not with the younger generation. The problem is with the parents. వాళ్ళు బాధ్యత రాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు. 183వ అధ్యాయం ఇది.
పాండవులు పాంచాల దేశమునకు వెళ్ళరు. వైశంపాయనువాచ తతస్తే నరశార్దూలాః భ్రాతరః పంచ పాండవాః ప్రయయుర్ద్రౌపదీం ద్రష్టుం తం చ దేశం మహోత్సవం. నరోత్తములైన పాండవులు 5 సోదరులు ద్రౌపదిని చూడటానికి మహోత్సవ భరితమైన పాంచాల దేశానికి బయలుదేరారండి. తే ప్రయాతా నరవ్యాఘ్రాః సహ మాత్రా పరంతపాః బ్రాహ్మణాన్ దదృశుర్మార్గే గచ్చతః సంగతాన్ బహూన్. తల్లితో కలిసి ప్రయాణం చేస్తున్న పాండవులు దారిలో చాలామంది బ్రాహ్మణులను చూశారు. త ఊచురు బ్రాహ్మణా రాజన్ పాండవాన్ బ్రహ్మచారిణః క్వ భవంతో గమిష్యంతి కుతో వాభ్యాగతా. ఇహ రాజా, బ్రహ్మచారులైన ఆ బ్రాహ్మణులు పాండవులతో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడకు వెళుతున్నారు అన్నారు. యుధిష్ఠిరోవాచ ఆగతానేక చక్రాయాః సోదర్యానేకచారిణః భవంతో హి విజానంతు సహమాత్రాదిదర్శభాః. ధర్మరాజు అన్నాడు, బ్రాహ్మణోత్తములారా, మేము అన్నదమ్ములం. ఏకచక్రపురం నుండి తల్లిని వెంట పెట్టుకుని వస్తున్నాము. మీ సమాచారం చెప్పండి అన్నాడు. బ్రాహ్మణా ఊచుకు గచ్చతాజైవ పంచాలాన్ నృపదశ్చ నివేశనే స్వయంవరో మహాంస్తత్ర భవితా సుమహాధనః. బ్రాహ్మణులు అన్నారు, పాంచాల దేశానికి వెళ్ళండి. ద్రుపద మహారాజు భవనంలో సుసంపన్నమైన గొప్ప స్వయంవరం జరగబోతోందన్నారు వాళ్ళు. ఏకసార్ధం ప్రయాతాః స్మ వయం తత్రైవ గామినః తత్ర హ్యద్భుత సంకాశ భవితా సుమహోత్సవ. అందరం కలిసి వెళదాం, మేము అక్కడికే వెళుతున్నాం, అక్కడ అద్భుతమైన గొప్ప ఉత్సవం జరగబోతోంది. యజ్ఞసేనస్య దుహితా ద్రుపదశ్చ మహాత్మనః వేదీ మధ్యాత్ సముత్పన్న పద్మపత్ర నివేక్షణ. తామర రేకుల వంటి కన్నులు కల అమ్మాయి యజ్ఞకుండంలో నుండి యజ్ఞసేనుడైన ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. దర్శనీయానవద్యాంగీ సుకుమారీ మనస్విని దృష్టదుమ్యశ్చ భగిని ద్రోణశత్రో ప్రతాపినః. ఆమె చూడ చక్కనిది, సుకుమారి, మనస్విని, ద్రోణశత్రువు, ప్రతాపవంతుడు అయిన దుష్టద్యుమ్నునికి చెల్లెలు. దుష్టద్యుమ్నుడు కూడా యజ్ఞంలోంచే వచ్చాడు. యోజాత కవచీ ఖడ్గీ శరస్సరాసనః సుసమిద్ధే మహాబాహో పావకే పావకోపమః. వీరుడైన దుష్టద్యుమ్నుడు కూడా కవచం, ఖడ్గం, విల్లు, అమ్ములతో అగ్నివలే ప్రకాశిస్తూ యజ్ఞకుండంలో నుంచి జన్మించాడు. స్వసాతస్యానవద్యాంగీ ద్రౌపదీ తనుమధ్యమా నీలోత్పల సమోగంధ యస్యాః క్రోశాత్ ప్రవాతి వై. అతని చెల్లెలు ద్రౌపది సన్నని నడువు గల సుందరాంగి. ఆమె ఉన్న చోటు నుండి క్రోశెడు దూరం నల్ల కలువల సువాసన వ్యాపిస్తుంది. యజ్ఞసేనశ్చ సుతాం స్వయంవర కృతక్షణాం గచ్ఛామో వై వయం ద్రష్టుం తం చ దివ్యం మహోత్సవం. స్వయంవరం ఏర్పాటు చేయబడిన ద్రౌపదిని, ఆ మహోత్సవాన్ని చూడడానికి మేము వెళుతున్నాం. రాజానో రాజపుత్రాశ్చ యజ్వానో భూరి దక్షిణాః స్వాధ్యాయవంతః మహాత్మానో యతవ్రతాః తరుణా దర్శనీయాశ్చ నానాదేశ సమాగతాః మహారథాః కృతాస్త్రాశ్చ సముపైష్యంతి భూమిపాః. రాజులు, రాజపుత్రులు, అధిక దక్షిణలిచ్చే యజ్ఞకర్తలు, స్వాధ్యాయపరులు, శౌచం వ్రతదీక్ష గల మహాత్ములు, చూడచక్కని యువకులు, మహారథులు, మహావీరులు, ఎందరో మహారాజులు అక్కడికి వస్తారు. ते तत्र विविधां दायान् विजयार्थं नरेश्वराः प्रदास्यन्ति धनं गाश्च भक्ष्यं भोज्యం చ సర్వశః. ఆ రాజులు విజయం కోసం అనేక విధాలైన కానుకలు ఇస్తారు. ధనము, ఆవులు, భక్ష్యభోజ్యాలను అంతటా దానం చేస్తారు. ప్రతిగృహ్య చ తత్సర్వం దృష్ట్వా చైవ స్వయంవరం అనుభూయోత్సవం చైవ గమిష్యామో యథేప్సితం. ఆ దానాలన్నీ అందుకుని స్వయంవరాన్ని, ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూసి వెళతాము. నటా వైతాళికాస్తత్ర నర్తకాః సూతమాగతాః నియోధకాశ్చ దేశేభ్యః సమేష్యంతి మహాబలాః. అక్కడికి దేశాల నుండి నటులు, వైతాళికులు, నర్తకులు, సూతులు, మాగధులు, బలవంతులైన యోధులు వస్తారు. ఏవం కౌతూహలం కృత్వా దృష్ట్వా చ ప్రతిగృహ్య చ సాస్మాభిర్మహాత్మానః పునః ప్రతినివర్త్స్యథ. ఈ విధంగా ఆసక్తికరమైన వారిని చూసి, చేసి, దానాలు పుచ్చుకుని మహాత్ములైన మీరు మాతో కలిసి తిరిగి రావచ్చు. దర్శనీయాంశ సర్వాం దేవరూపానవస్థితాం సమీక్ష కృష్ణావరయే సంగచ్చైకతమం వరం. మీరు 5 అందంగా దేవతల వల్లే ఉన్నారు. మిమ్మల్ని చూచి ద్రౌపది వరిస్తుంది, ఈడు జోడు బాగుంటుంది. అయం భ్రాతా తవ శ్రీమాం దర్శనీయో మహాభుజః నియుజ్యమానో విజయే సంగత్యా ద్రవిణం బహు.
ఆహరిష్యన్నయం నూనం ప్రీతింపో వర్ధయిష్యతి. నీ తమ్ముడు అర్జునుడు కళగా అందంగా మహావీరుడుగా ఉన్నాడు. ఇతనిని స్వయంవరానికి పంపిస్తే వివాహంతో పాటు గొప్ప సంపదను తీసుకుని వచ్చి మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు. యుధిష్ఠిరవాచ పరమం భోగమిష్యామ ద్రష్టుం చైవ మహోత్సవం భవద్భిస్సహితా సర్వే కన్యాయాస్తం స్వయంవరం. ధర్మరాజు అన్నాడు, బ్రాహ్మణులారా, ఆ కన్యా స్వయంవర మహోత్సవాన్ని చూడటానికి మనం అందరం కలిసి వెళదాము. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమంటే తెలుగులో వచ్చిన భారతంలో అటువంటి కథ ఎందుకు వచ్చింది? వ్యాసభారతంలో లేనిది ఎందుకు వచ్చింది? దక్షిణ పథంలో ఒక విధంగా వ్యాసభారతం కూడా ఉండి ఉండొచ్చు కదా అన్న సంశయం కూడా వ్యక్తపరిచారు. కొద్దిగా విచక్షణ వాడి అర్థం చేసుకోవాలి. కవి ఎప్పుడైతే కథని చెబుతున్నాడో ముందర చెప్పడం అయిపోయింది. ద్రౌపది గురించి వృత్తాంతం చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మరల ఇంకొక పాత్రని తీసుకువచ్చి ద్రౌపదుడి దగ్గర కూర్చోబెట్టి ఇంకొక కథని చెప్పవలసిన అవసరం, అవకాశం ఆ రచయితకి, ఆ కవికి ఉండదు. అంటే వాట్ ఈజ్ ఇంటర్పోలేషన్, వాట్ వాజ్ ఇన్ ది ఒరిజినల్ టెక్స్ట్ అని తెలుసుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది సూటిగా ఇంటర్పోలేషన్ అన్న విషయం అందరికీ అర్థమైపోతుంది. దానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు, ఎంఏ పిహెచ్డీతో పనే లేదు. అది ఉంటే, ఆ పని ఉంటే ఇంకాస్త అది నాశనం అవుతుంది. మామూలు కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ద్రౌపదికి ఒక పూర్వజన్మ వృత్తాంతం ఉన్నది. ఆవిడ దివ్యమైన స్త్రీ, ద్రౌపదుడికి యజ్ఞంలోంచి బయట ఆవిర్భవించిన అమ్మాయి అని చెప్తున్నాడు క్లియర్గా. బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు ఇక్కడ. అటువంటి ఆవిడని ప్రాకృతమైన విషయానికి తీసుకొచ్చేసి ఆ పాత్రని నిర్వీర్యం చేసి భారతీయ సంస్కృతి యావత్తు భార్యల గొప్ప గొప్ప చరిత్రలలో దాగి ఉన్న సంగతిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి చెడగొట్టి ఏమి సాధిస్తారో రచయితలు, కవులు అది సాధించారా అన్న ప్రశ్న కూడా ఏర్పడుతోంది. ఎందుకని అంటే బహుశా అట్లా రచనలు చేసే వాళ్ళకి ఒక విషయం తెలుసు. మూల గ్రంథాల్లోకి మన వాళ్ళు వెళ్ళరు, కేవలం పిచ్చి పిచ్చివన్నీ చూసే అవకాశం, అలవాటే ఉంటుంది మన వాళ్ళకి అని అనుకుని అటువంటి రచనలు చేసి ఉన్నారు వాళ్ళు. కానీ ఈరోజున్న ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఇప్పుడున్న తరం ఖచ్చితంగా దే ఆర్ ప్రోబింగ్ ది ఒరిజినల్. కల్కి అనే ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత అసలు కర్ణుడు ఎలాంటి వాడు, ఎవరు అన్నది ఒరిజినల్ చదివి బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. నేను పెద్దవాళ్ళ గురించి చెప్పట్లేదు, పిల్లల గురించే చెప్తున్నాను. నన్ను ప్రత్యేకంగా అడిగిన పిల్లలే ఉన్నారు, అశ్వత్థామ ఎవరు, కర్ణుడు ఎవరు అని. నేను చెబుతున్న విషయం ఏమిటి అంటే, ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే. నేను ఇటు సినిమాలు తీసే వాళ్ళకి, ఆ సినిమాల్లో కమ్యూనిస్ట్ భావాల గురితో తయారై వాటి గురించి మాట్లాడే వాళ్ళకి కూడా నేను చెబుతున్నాను, ప్లీజ్ డోంట్ థింక్ దట్ దిస్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు గెట్ క్యారీడ్ అవే బై యువర్ డిస్కోర్సెస్. ఖచ్చితంగా మూలాన్ని అర్థం చేసుకుని, ఓహో వీడి చేత కాలేదని అనుకుని వెళ్ళిపోతారు, నవ్వుకుని వెళ్ళిపోతారే తప్ప మీరేదో పెద్ద వాదనలు చేసేసి సాధించేశారు, సనాతన ధర్మాన్ని మీరు ఏకేశారని మీరు అనుకుంటే కనుక పొరపాటు. కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీ మొహాల మీద ఉమ్మేసే ఒక తరమే నిలబడుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. అంచేత మీరు మాట్లాడే ముందర మీరు హాస్యానికి, అవహేళనకి గురవుతారు రేపు పొద్దున అన్న సంగతి విస్మరించకండి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి పాండవాగమనే 83-శతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.